దేవుని వాక్య భాగంలో దేవుడు దేనిని లక్ష్య పెడతాడనే విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను అని వాక్య భాగంలో మనం చదువుకోగలుగుతున్నాం. హేబేలు కూడా అర్పణ తెచ్చాడు అనే వాక్య భాగానికి ముందు ఏమని వ్రాయబడిందంటే, కయ్యూను కూడా తన యొక్క ప్రతిఫలంలో పంటలో కొంత భాగము తెచ్చానని వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. దీనిని బట్టి ఇద్దరు అన్నదమ్ములు కూడా దేవునికి అర్పణ తెచ్చి ఉన్నారనే విషయాన్ని మీకు అవగాహన చేసుకోవాలి. అయితే యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. కయ్యూను తెచ్చినటువంటి అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు, అలాగే హేబేలు తెచ్చినటువంటి అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు అని ఒకసారి పోలికగా చూసుకుంటే, ఇక్కడ ఆయన చూచేది వారు తెచ్చిన అర్పణల కంటే వారి హృదయాన్ని దేవుడు చూచాడని మనకి వివరంగా అర్థమవుతుంది. ఒకసారి మీరు పరిశీలన చేస్తే హేబేలును లక్ష్యపెట్టెను, ఆ తర్వాత ఆయన హృదయాన్ని కూడా లక్ష్యపెట్టాడని ఉంటుంది. ముందు మనం తెచ్చే అర్పణల కంటే మన హృదయాన్ని ఆయన లక్ష్య పెడతాడు. హృదయంలో మనం ఎలాంటి ఉద్దేశాలు, దేవుని పట్ల ఎలాంటి నమ్మకత్వం, దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో అనే విషయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. దేవుడు బాహ్య రూపాన్ని చూడడు, కేవలం అంతరంగాన్ని మాత్రమే చూస్తాడు. ఒకసారి ఇర్మియా రాసినటువంటి గ్రంథం ఒకసారి మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని
ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కయ్యూను, హేబేలు ఈ ఇద్దరి యొక్క అర్పణల వెనక ఉన్నటువంటి హృదయపు అంతర్భాగంలో ఉన్నటువంటి ఆ నిష్కలష్మత్వాన్ని, హృదయపు అంతర్భాగంలో ఉన్నటువంటి అపవిత్రతను దేవుడు మాత్రమే గ్రహించగలిగాడని మనం జాగ్రత్తగా గమనించవచ్చు. కయ్యను యొక్క హృదయం కంటే హేబేలు యొక్క హృదయం పరిశుద్ధమైనది, నీతివంతమైనది. మనం ఎలా గ్రహించుకోవాలంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత కయ్యూను చాలా కోపపడ్డాడని, అంత మాత్రమే కాదు, అతనిలో నా అర్పణను స్వీకరించకుండా నా సోదరుడు యొక్క అర్పణను మాత్రమే స్వీకరించాడనేటువంటి అసూయ అనే గుణాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని దేవుడు ముందుగానే పసిగట్టి ఆయన కయ్యూనుని శపించాడు. ఎందుకంటే హేబేలుని కయ్యూను అసూయ అనే గుణంతో మాత్రమే ఆయన హేబేలును చాలా భయంకరంగా హత్య చేశాడని దైవ గ్రంథం చెబుతుంది. ఈ హత్య వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, కయ్యూను యొక్క హృదయంలో ఉన్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపం ఏంటంటే, ఇక్కడ ఆయన కయ్యూను తెచ్చిన అర్పణ కంటే కయ్యూనులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి అసూయ, ఈ అసూయ వల్ల అతను పడ్డాడు. ఆదికాండము 4:11 నీవు శపింపబడిన వాడవు అని యెహోవా అతన్ని హెచ్చరించాడు. ఆదాము పాపము చేసినప్పుడు ఆదాముని నీవు ఈ ఏదోను తోటలోంచి వెళ్ళి నీకు నచ్చిన పని చేసుకోమన్నాడు. ఇక్కడైతే కయ్యూనుని శపించాడు. అత్యంత భయంకరమైనటువంటి పాపం ఏంటంటే, మాట వినకపోవటం కంటే ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండటం చాలా భయంకరమైన పాపం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇలా శపించబడినటువంటి అనుభవాల్లోకి కయ్యూను వెళ్ళిపోయినప్పుడు దేవుడు పొలము సేద్యపరిచినప్పుడు అది నీకు సారం ఇవ్వదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశం దిమ్మరవై ఉంటావని ఆ శపించబడిన వచనాలు ఇక్కడ మనం చదువుతున్నాం. ఎప్పుడైతే కయ్యూను ఇంత భయంకరమైనటువంటి శాపానికి గురయ్యాడో, కయ్యూను చెప్తున్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంతగా ఉన్నది.
శిక్ష ఎంత భయంకరమో అనే విషయాన్ని గ్రహిస్తున్నాడు, కానీ నేనెంత పాపపు హృదయాన్ని కలిగి ఉన్నాడో అనే విషయాన్ని అతను గ్రహించడం లేదు. అయినప్పటికీ దేవుడు కరుణామయుడు, వాత్సల్య సంపూర్ణుడు, కనికరమ గలవాడు, దయగలవాడు. కాబట్టి కయ్యూనుతో మళ్ళీ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా అతనితో, ఎవడైనను ఈ కయ్యూనుని చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునెను. ఇది దేవుని యొక్క ప్రేమ. హేబేలు అర్పణను స్వీకరించటం దేవుని యొక్క కృపలో ఒక భాగమైతే, కయ్యూనుని క్షమించటం కూడా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమకి మరో నిర్వచనం. ఈ దోష శిక్షను చాలా భయంకరంగా ఉందని కయ్యూను పశ్చాత్తాపపడినప్పుడు, ఒకవేళ ఎవరైనా కయ్యూనును రాబో కాలంలో చంపితే అతనికి 7 అంతల శిక్ష అనే విషయాన్ని చెప్పాడు. అంటే కయ్యూనుకి రావాల్సిన శిక్షను అతని యొక్క కరుణావాత్సల్యం చేత తప్పించి కయ్యూనును క్షమించాడని కూడా మనం ఈ వాక్య భాగంలో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుడు నువ్వు ఇచ్చే అర్పణల కంటే నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నావు అనే విషయాన్ని దేవుడు సునిశ్చితంగా పరిశీలిస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా నీ బాహ్య స్వరూపాన్ని కానీ, నీ బాహ్యపు ఆచారాలను కానీ, నీ బాహ్యపు సంగతులను కానీ చూడడు. ఆయన అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. ఒకసారి ఇర్మియా గ్రంథం చూస్తే ఇర్మియా 20వ అధ్యాయం 12వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయములను చూచువాడవు నీవే. ఇది దేవుని యొక్క పరిశీలన. దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు అంటే అది కయ్యూనునే కానివ్వండి, హేబేలునే కానివ్వండి, లేదా వాక్యం వింటున్నటువంటి మనల్నే కానివ్వండి, ఆయన అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. నీ అంతరింద్రియములు, నీ హృదయపు అంతర్భాగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉన్నవా లేవా అనే విషయాన్ని ముందుగా నీ అర్పణ కంటే నిన్ను పరిశీలించి దానికి తగినట్టుగా ఆయన ప్రతిఫలం ఇస్తాడనే విషయాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అన్నదమ్ములిద్దరూ అర్పణలు తెచ్చినప్పటికీ హేబేలు అర్పణను మాత్రమే లక్ష్య పెట్టడానికి గల కారణం ఏంటంటే, హేబేలు నీతిమంతుడు. హెబ్రీ పత్రికలో కూడా ఏమని వ్రాయబడి ఉందంటే, నీతిమంతుడైన హేబేలు శ్రేష్టమైన బలి అర్పించను కాబట్టి అని ఉంది. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి నీతి ఎంతవరకు ఉన్నది అనే దాన్ని ఆయన పరిశీలించి నీకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి నువ్వు అర్పణలో తెచ్చినప్పటికీ అర్పణల వెనకాల ఉన్నటువంటి హృదయాన్ని పరిశీలించే దేవుడు మన దేవుడు అనే విషయాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక.